విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు గారు, ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పార్టీ సీనియర్ నాయకులు, గౌరవ సమన్వయకర్తలు, మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు, మహిళా నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ఆంధ్రజ్యోతి సంబంధించినటువంటి ఏబిఎన్ ఛానల్లో వచ్చినటువంటి ఒక కథనాన్ని నిరసిస్తూ తక్షణమే దానికి సంబంధించినటువంటి అధినేత అయినటువంటి రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, రాష్ట్రానికి అని చెప్పి, ముఖ్యంగా మహిళా లోకానికి అని చెప్పి ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దేనివల్ల ఈ తప్పుడు రాతలు, ఈ తప్పుడు కోతలు రాధాకృష్ణ కూశారో మనం అందరం కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి ఒక గ్రోత్ కారిడార్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలు కలుపుకొని రాజధానికి సంబంధించినటువంటి ప్లాన్ బిగా దీన్ని పరిగణలోకి తీసుకోమని చెప్పి ప్రభుత్వానికి సూచిస్తూ దాదాపు 150 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అటు పోర్ట్ గాని, గన్నవరంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ గాని, ఇటు విజయవాడ, గుంటూరు కలిపేటటువంటి నేషనల్ హైవే గాని, ఈ 3 ప్రాంతాలు కలిపి ఇప్పటికే వారు ప్రతిపాదించినటువంటి అమరావతి గాని, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి ఈ ప్రాంతంలోకి వస్తాయి. చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమం అమరావతి, దేశంలోనే అతిపెద్ద స్కామ్ అమరావతి రాజధాని. నాకు తెలిసి దేశానికి స్వతంత్రం వచ్చి దాదాపు 79 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. దాదాపు 29 రాష్ట్రాలు ఈ దేశంలో ఉన్నాయి. ఎప్పుడన్నా ఎక్కడన్నా ఏ రాష్ట్రం అన్నా మా రాష్ట్రానికి రాజధాని ఇది అని చెప్పి పార్లమెంట్ లో బిల్ పాస్ చేసినటువంటి సందర్భం ఏదన్నా ఉందా ఈ దేశ చరిత్రలో? ఒకసారి చూపించమని చెప్పని అడుగుతా ఉన్నా. కేవలం చంద్రబాబు నాయుడు చేసేటువంటి అవినీతికి మాత్రమే ఇది పద్ధతి అనేటువంటి విషయాన్ని దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి గతంలో 5 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాలు, 7 సంవత్సరాలు ఇప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అమరావతిలో ఖర్చు పెట్టింది 5,000 కోట్ల రూపాయలు. దానికి ప్రతిపాదించినటువంటి ఖర్చు 2 లక్షల కోట్ల రూపాయలు. దేశవ్యాప్తంగా ఎక్కడ నిర్మాణాలు జరిగినా జరిగేటువంటి నిర్మాణాలకు అయ్యేటువంటి ఖర్చు అడుక్కి 4,000 రూపాయలు. కానీ ఒక్క అమరావతికి మాత్రం 14,000 రూపాయలు. అంటే మిగిలినటువంటి అడుక్కి ఖర్చు అయ్యేటువంటి 10,000 రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్తా ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, చంద్రబాబు నాయుడు గారి తాబేదారులు. ఈ రోజు చూసాం దాదాపు 6,500 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఈనాడు సంస్థకు సంబంధించినటువంటి ఆ ప్రతినిధులకి అమరావతిలో 6,500 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఈరోజు శాంక్షన్ ఇచ్చారు. కేవలం అమరావతి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు మాత్రమే, రాష్ట్రానికి రాజధాని కాదు. జగన్మోహన్ రెడ్డి గారిది స్టేట్ ఇంట్రెస్ట్ అయితే చంద్రబాబు నాయుడుది రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. దేశ రాజధాని ఢిల్లీలో 4,000 రూపాయలు అడుగు ఖర్చు అయితే అమరావతిలో మాత్రం 14,000 రూపాయలు ఖర్చు. మళ్ళీ 6 నెలలే పని జరుగుతుంది. వర్షాలు పడితే పని చేయడానికి కుదరదు. వీటన్నిటినీ కప్పిపుచ్చడానికి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతిపాదనని తప్పుదోవ పట్టించడానికి ఈ చెత్త రాతలు రాసి దానికి పేరు కొత్త పలుకు అని పెట్టాడు. అది కొత్త పలుకు కాదు, చెత్త పలుకు. అది అంత చెత్త రాతలు. ఇంట్లో మహిళల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం వారి ఇంట్లో మహిళల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకులకి మీ భార్యలు కాదు మీ చెల్లెలంటే మేము సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేస్తామంట. నీలాగా నీ గురువులాగా శోభనాలు చేసి నాయకత్వం వచ్చినటువంటి నాయకత్వం మా పార్టీలో లేదు.
మీదంతా పెద్ద శోభనం బ్యాచ్ మీదంతా. నువ్వు మీ చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా నువ్వు ఓ పత్రికా అధిపతిగా ఏ రకంగా ఎదిగావో నీతో పాటు సహచరులుగా రిపోర్టర్లుగా పనిచేసినటువంటి ఆ సీనియర్ రిపోర్టర్లు అడిగితే నీ గురించి పుంకాలుగా చెప్తారు. నీ రాతల గురించి, నీ లీలల గురించి, నీ పేరు చెప్తే నీ పేరులో రాధాకృష్ణ, కృష్ణుడు నువ్వని తెలుసు అందరికీ. నీ రాధల గురించి తెలుసు అందరికీ, నీ రాతల గురించి తెలుసు అందరికీ. నువ్వు చేసినటువంటి తప్పుడు కూతలు వెంటనే వెనక్కి తీసుకోవాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. నువ్వు చేసినటువంటి ఆ వ్యాఖ్యానం ఏదైతే ఉందో దానికి ఈ రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రంలో మహిళా లోకానికి, రాష్ట్ర ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి తక్షణమే క్షమాపణ చెప్పాలి రాధాకృష్ణ అని చెప్పి ఈ నిరసన కార్యక్రమం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడు మారుతారు మీరు? అంటే బిఆర్ నాయుడు ఓ పక్క, ఏమేం రాధాకృష్ణ ఓ పక్క, ఈనాడు పత్రిక. మీరు చేసేటువంటి ప్రకటనలు, నువ్వు రిపోర్టర్ నుంచి, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ నుంచి ఆంధ్రజ్యోతికి ప్రొపరేటర్లుగా ఒకసారి ప్రజలకు చెప్తే వేలాది మంది రిపోర్టర్లు ఈరోజు రాష్ట్రంలో ఉన్నతమైనటువంటి జర్నలిజం చదివి నిక్కర్చిగా పనిచేసేటువంటి వారు ఉన్నారు. వాళ్ళకి కూడా చెప్పు సలహా. వారు కూడా నీలా పత్రికా అధిపతులు అవ్వాలి కదా. నీకు ఒక వెన్నుపోటు నాయకుడు నీకు తోడున్నాడు. తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఆరాధ్య దైవంగా భావించేటువంటి ఎన్టీ రామారావు గారిని వారి అల్లుడు వెన్నుపోటు, నువ్వు పెన్నుపోటుతో ఏ రకంగా గద్దెదించావో ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలను అడిగితే తెలుస్తుంది. నీ ఎదుగుదల అంతా కూడా, నీ తాలూకా జీవితం అంతా కూడా, నీ సంపాదన అంతా కూడా, నీ సామ్రాజ్యం అంతా కూడా ఎటువంటి అవినీతి లీలలు చేసి, ఎంతమందికి శోభనాలు చేసి నువ్వు ఈ స్థాయికి వచ్చావో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. దయచేసి నువ్వు మా గురించి తప్పుగా మాట్లాడాల్సినటువంటి అర్హత నీకు లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటే పనిచేసేటువంటి ప్రతి కార్యకర్త నిక్కచ్చిగా, నికాస్గా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆశయాల కోసం, ఆయన ఆశయ సాధన కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ ప్రాంతం కోసం పనిచేసేటువంటి వారే తప్ప నీలా తప్పుడు పనులు చేసేటువంటి వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు విశాఖపట్నం గురించి, విశాఖపట్నాన్ని ఆ రోజు ఆర్థిక రాజధాని, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నాన్ని ఆ రోజు మన ప్రభుత్వం ప్రకటిస్తే తప్పుడు రాతలు రాసినటువంటి పత్రిక, తప్పుడు కథనాలు చూపించినటువంటి పత్రిక. విశాఖపట్నంలో ఏ రూపాయి ఖర్చు పెట్టినా బూడిదలో పోసినటువంటి పన్నీరే అని చెప్పి రాశాడు. మరో 50 సంవత్సరాల్లో విశాఖపట్నం నగరమే ఉండదు, పూర్తిగా సముద్రంలో కలిసిపోద్ది అని చెప్పి, సముద్ర గర్భంలో కలిసిపోద్ది అని చెప్పావు. సో ఇవన్నీ కూడా నువ్వు చేసినటువంటి తప్పులు ప్రతి ఒక్కటి ప్రజలకు గుర్తున్నాయి. ఇప్పటికన్నా నువ్వు చేసినటువంటి తప్పులకు క్షమాపణ చెప్పు, నువ్వు చేసినటువంటి వ్యాఖ్యానాలకు క్షమాపణ చెప్పు. అప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరు కూడా ఊరుకోరు. నీతో క్షమాపణ చెప్పించేంత వరకు, నీ పొగరు దించేంత వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి వారి కార్యాలయం ముందు నిరసన చేయాలని చెప్పి పార్టీ పిలుపునిచ్చింది. దాని ప్రకారం అందరం వచ్చాం. అంతా కూడా శాంతియుతంగా నిరసన తెలియజేసి, క్షమాపణ కోరి, వారిని డిమాండ్ చేసి మన ఈ నిరసన కార్యక్రమాన్ని ముగిద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.